అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అనంతపురానికి చెందిన నవీన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్ననాటి నుండి కుటుంబ విలువల్ని గౌరవిస్తూ నిజాయితీతో బతికేవాడు. అతని జీవితంలో ప్రతి పాజిటివ్ మార్పుకి కారణం ప్రేమ అనుకునేవాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతనికి ప్రపంచ సంతృప్తికరంగా నడుస్తుంది. కానీ అతనికి తెలియకుండానే మోసం అతని జీవితంలో ప్రవేశించబోతుంది. నవీన్ ఆఫీస్లో స్మిత అనే యువతి చేరింది. స్మిత ఆకర్షణీయమైన రూపం, తన చురుకుదనం, మాధుర్యమైన మాటలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. నవీన్ ఆమెపై తన మనసు కోల్పోయాడు. స్మిత కూడా నవీన్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తన స్నేహాన్ని ప్రేమగా చూపిస్తూ అతన్ని సమీపించింది. నవీన్ రోజులు గడుస్తుండగా స్మితకు చాలా దగ్గరయ్యాడు. అతనికి ఆమెకు మించిన సంతోషం ఇవ్వగల వ్యక్తి లేడని అనిపించింది. అతనికి ఆమె మాటల్లో ఉండే చిత్తశుద్ధి చాలా నచ్చేది. ప్రేమను అర్థం చేసుకోగల వ్యక్తిగా ఆమెను భావించాడు. స్మిత కూడా నవీన్ను నమ్మకంగా ప్రేమగా చూడడంతో అతను తన జీవితాన్ని ఆమెతోనే పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవీన్ తన ప్రేమను స్మితకు వ్యక్తపరిచాడు. స్మిత కూడా నవీన్ ప్రేమను అంగీకరించినట్లు నటించింది. కానీ స్మితకు మొదటి నుంచి తన ప్రయోజనాలు తప్ప ప్రేమతో సంబంధం లేదు. స్మిత పద్ధతి ప్రకారంగా నవీన్ను ఉపయోగించుకోవటం మొదలుపెట్టింది. మొదట చిన్న అవసరాల కోసం వాడుకునేది. తరువాత ఖరీదైన గిఫ్ట్లు, హోటళ్ళు, డిన్నర్లు ఇంకా ఎక్కువగా అడిగేది. నవీన్ ఏది అడిగినా సంతోషంగా పూర్తి చేసేసేవాడు. ఎందుకంటే అతనికి ఆమె సంతోషమే ముఖ్యం. కానీ స్మితకు అతని ప్రేమకు విలువ లేదు. ఒకరోజు స్మిత నిజస్వరూపం బయటపడింది. ఆమె అహంకారంగా తన స్నేహితులతో నవీన్ గురించి మాట్లాడిన మాటలు అతని చెవిలో పడ్డాయి. నవీన్ లాంటి అమాయకులు జీవితంలో ఉంటే మాకు ఎంత బాగా ఉంటుంది, ఏమడిగినా చేసేస్తాడు. కానీ నా లైఫ్లో మాత్రం పెద్ద మొత్తం డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుంటా. నవీన్ ఆ మాటలు విన్నప్పుడు అతని గుండె ముక్కలైంది. అతను ఆమెను ఎదుర్కొని తన ప్రేమను ప్రశ్నించాడు. కానీ ఆమె సూటిగా చెప్పింది, నీలాంటి సాదాసీదా వ్యక్తితో నా జీవితాన్ని గడపను అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఆ మాటలు నవీన్ జీవితాన్ని నాశనం చేశాయి. అతను తాను ఇచ్చిన ప్రేమ చేసిన త్యాగాలను గుర్తు చేసుకొని రోజులు గడిపాడు. ఆ బాధ అతనిని చాలా ఇబ్బందుల్లోకి నెట్టింది. కొన్ని రోజులు తనను తాను ఒంటరిగా ముంచేశాడు. తనపై తానే అనుమానపడే పరిస్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా కానీ నవీన్ తనను తాను గట్టిగా నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమ అనేది పంచుకోవటానికి ఉండాలే కానీ మోసగించడానికి కాదు అని తెలుసుకున్నాడు. అతని జీవితంలో ఆ కఠినమైన అనుభవం అతనికి ఒక గొప్ప పాఠమైంది. అతను తన కెరీర్పై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు. నవీన్ జీవితానికి ప్రియమైన ప్రేమ చేదు జ్ఞాపకమే అయినప్పటికీ ఆ అనుభవం అతని మరింత ధైర్యంగా, తెలివిగా తీర్చిదిద్దింది. ప్రేమ అంటే స్నేహం, విశ్వాసం, సమర్పణ అని నిజంగా తెలుసుకున్నాడు. కానీ అది సమర్థుల చేతుల్లోనే బలంగా నిలుస్తుందని గ్రహించాడు.